వెల్కమ్ బ్యాక్. ఇక సముద్రంలో చేపల వేటకి సంబంధించి నేటి నుంచి అయితే నిషేధం అమల్లోకి వచ్చింది. జూన్ 14 వరకు అమలులో ఉంటాయని తెలిపింది ఏపీ ప్రభుత్వం. ఇక మొత్తం 61 రోజుల పాటు ఈ నిషేధం కొనసాగనుంది. ఈ నేపథ్యంలో 2 నెలల పాటు మత్స్యకారులకు విరామం లభించనుంది. ఈ నిషేధ సమయంలో 10,000 రూపాయల చొప్పున ప్రతి మత్స్యకార కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. మత్స్యకార కుటుంబాలకైతే ఇప్పుడు ఒక విరామం లభించిందనే చెప్పుకోవచ్చు. అలాగే 2 నెలలకు సంబంధించి కూడా ప్రభుత్వం 10,000 రూపాయల చొప్పున ప్రతి మత్స్యకారునికి కూడా ఇస్తాను అనేసి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మమత, సాహసమే ఊపిరిగా 10 నెలల పాటు సముద్రంలో చేపల వేట కొనసాగిస్తున్న మత్స్యకారులు నేటి నుంచి 2 నెలల పాటు చేపల వేట నిషేధం కానుంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15 నుంచి 2 నెలల పాటు చేపల వేట నిషేధిస్తూ ప్రభుత్వాలు నిషేధిస్తుంది. 2 నెలల పాటు సమయంలో చేపల వేట చేపలు పునరుత్పత్తి జరిగి మత్స్య సంపద పెరగడం కోసం ఈ 2 నెలల పాటు విరామం ఇస్తామని ప్రభుత్వం తెలుపుతుంది. దీని కారణంగా విశాఖపట్నం హార్బర్ నుంచి ఒక బోటు కూడా సముద్రంలోకి వెళ్లరాదని, ఈ ఆదేశాలను ఎవరు అతిక్రమించినా వారిపై కఠిన చర్యలు తప్పవని మత్స్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ 2 నెలల పాటు చేపల వేటకు వెళ్లని కారణంగా ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు మత్స్యకార భరోసా కింద ప్రభుత్వం నెలకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుంది. మరోవైపు మత్స్యకారుల భరోసా అందని మత్స్యకారులు కూడా ఈ సాయం అందించాలని మత్స్యకారులు కోరుకుంటున్నారు. అంతేకాకుండా 10,000 రూపాయల భరోసాను 20,000 పెంచి తమను ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. మమత. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.